స్వామి ఏ శరణమయ్యప్ప. నా పేరు భాస్కర్ గౌడ్ స్వామి, ఉండేది బీవీ నగర్. నేను 23వసారి అయ్యప్ప స్వామి కొండకెళ్తూ అనుకున్నాను. కానీ నేను గత 23 ఏళ్లుగా కేరళలో అయ్యప్ప స్వామి మాల్లో అవమానాలు భరిస్తూ ఉన్నాను. కాకపోతే చాలామంది అడిగారు ఇప్పుడు ఎందుకు లేశారు అని. సోషల్ మీడియాలో జరుగుతున్న అకృత్యాలు మొత్తం బయటపడుతూ ఉన్నాయి. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం ఈ అవమానాన్ని. కాకపోతే స్వాములు ఆడుకునేవాళ్ళు ఇలా జరుగుతుంది ఏంది అని. సోషల్ మీడియాలో వాడు స్వామి అడ్రస్ అడితే ఫ్యాంటిక్ చూపిస్తాడంట, ఇంకోటి చొక్కా బట్టి లాగుతాడు, కొడతారు. ఎందుకంటే స్వాములు మాలేస్తున్నప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నా కానీ అందరం స్వాములు అనుకుంటాం. ఆడ జరిగే అవమానాలు, అసౌకర్యాలు, ఆడు నా స్వామి చెప్పినట్టు బాత్రూమ్లు క్యూ ఉండవు. 18 గంటల క్యూలో ఉంటే, 24 గంటల క్యూలో ఉంటే బాత్రూమ్ పోవడం లేదు, మంచినీళ్ళు ఉండవు, ఆహారం ఉండదు, ఏమీ ఉండదు. క్యూలో 18 గంటలు నిలబడి ఉండాలి స్వామి. దానిలో పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు, బాలికలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఇంతమంది ఇబ్బంది పడుతున్నా సరే కేరళ గవర్నమెంట్, నేను 22 ఏళ్ల క్రితం ఎలా వెళ్ళానో అప్పటికి ఇప్పటికి మాత్రం ఓన్లీ 10% మెరుగుంది తప్ప మెరుగు లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను, టీటీడీలో మా చిన్నప్పుడు ఎద్దుల బండిలో పోయేవాళ్ళంట, అప్పుడు నడిచిపోయేవాళ్ళంట. ఇప్పుడు ఎలా ఉంది? కేరళ గవర్నమెంట్ నిద్రపోతుందా? కేరళ గవర్నమెంట్కి సంవత్సరానికి 400-450 కోట్ల ఆదాయం వస్తుంది. వాళ్ళు ఖర్చు పెట్టే 20% మాత్రం రెవెన్యూ. మిగిలిన డబ్బు ఏం చేస్తున్నారు కేరళ గవర్నమెంట్? మా డబ్బు. అదేవిధంగా అది జరిగే సుమారు 150 మందికి హార్ట్ అటాక్లు మన ఇచ్చిన ఎనాలిసిస్లో 50 మంది చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్లు ఇన్ని జరుగుతూ ఉంటే కేరళ గవర్నమెంటు అయ్యప్ప స్వాములు అయితేనేమి, అయ్యప్పనైతేనేమి ఓన్లీ వ్యాపార వస్తువుగా మాత్రం చూస్తుంది తప్ప ఆధ్యాత్మికంగా చూడడం లేదు. దీన్ని ఖండిస్తూ నేను ఈరోజు ఎక్కడ స్వాములు అక్కడే, ఏ ఊరు స్వాములు అక్కడే ఇరుముడిప్పండి, మీ హుండీలో డబ్బులు ఇక్కడే వేయండి. అక్కడ కేరళ గవర్నమెంట్ డబ్బు తినేస్తుంది. అక్కడ యాంటీ దేవుడు తప్ప దేవుడి భక్తి లేదు. దానికోసమని భాస్కర్ అని నేను మన నెల్లూరు గుడిలో ఇరుముడి తీస్తున్నాను స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. నా పేరు మునికుమార్ స్వామి. గత 22 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాము. మొదటికి ఇప్పటికీ కేరళలో శబరిమలలో చెప్పుకోదగ్గ మార్పు అయితే ఏమీ కనిపించట్లేదు స్వామి. పైగా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్పలకి ఏదో రకంగా అవమానాలు అయితే జరుగుతూనే ఉంది. దీన్ని కేరళ గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోకపోగా అసౌకర్యాలను ఇంకా పెరిగే విధంగా వారి చర్యలు ఉన్నాయి. దీనికి నిరసిస్తూ మన నెల్లూరు నుంచి పెంపులూరి భాస్కర్ గౌడ్ గారు, బీకామ్ బిఎల్ అడ్వకేట్ గారు, అలాగే గ్రీన్ హోమ్స్ మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి భాస్కర్ గారు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఈరోజు శబరిమలైకి వెళ్లకుండా స్వామివారు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అంతా ఉన్నారనే ఒక నినాదాన్ని ప్రజలకు తెలుపుతూ నెల్లూరులో అయ్యప్ప గుడి అందు ఈరోజు ఇరుముడి ధారణ చేసి ఇక్కడే స్వామివారికి అభిషేకం నెయ్యి సమర్పించి ఇరుముడిని ఇక్కడే విసర్జిస్తున్నారు స్వామి. ఇది తొలిమెట్టు. ఎవరికి యాంటీ అయితే కాదు స్వామి, ఎవరికి వ్యతిరేకమైతే కాదు, అయ్యప్పకి వ్యతిరేకమైతే అసలు కాదు. దీని ద్వారా కేరళ గవర్నమెంటు సౌకర్యాలను అయ్యప్ప స్వాములకి మెరుగుపరచాలనే ఒక సదుద్దేశం మాత్రమే ఈ యొక్క చర్యకు నేను ఆనందం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.